వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము శబ్ద విచార్ గురించి తెలుసుకుందాం. శబ్ద విచార్ అంటే ఏంటి? దీన్ని శబ్ద విభాగము అంటామన్నమాట. అంటే శబ్దాలని మనము ఎలాగ డివైడ్ చేసాము, వర్గీకరణ అంటే శబ్ద విచార్ మీన్స్ శబ్దాలని ఎలా వర్గీకరణ చేశారు అని. ఫస్ట్ శబ్దకి పరిభాష అంటే ఏంటి? ఈ శబ్దానికి ఒక మీనింగ్ ఏంది, అసలు భావం ఏంది, దాని మీనింగ్. శబ్దాన్ని తెలుగులో పదం అంటారు. పదం యొక్క నిర్వచనం చూద్దాం. ఫస్ట్ मीनिंग, एक या अधिक अक्षरों से बनी हुई स्वतंत्र सार्थक ध्वनि को शब्द कहते हैं. एक या अधिक अक्षरों से बनी हुई అంటే ఒకటి లేదా ఎక్కువ, రెండు కంటే ఎక్కువ అక్షరాలతో, ఒకటి లేదా రెండు కంటే ఎక్కువ అక్షరాలతో తయారైనటువంటి స్వతంత్ర సార్థక ధ్వనిని శబ్దము అంటారు. దీన్నే తెలుగులో పదము అంటారనమాట. ఏక్ యా అధిక అక్షరోं से बनी हुई स्वतंत्र स्वार्थिक ध्वनि को शब्द कहते हैं. जैसे कलम, रात, सत्य आदि. ఈ విధంగా అనమాట. ఒక లెటర్ కాకుండా ఒక లెటర్ కంటే ఎక్కువగా కలిపి తయారు చేసిన వాటన్నిటిని వర్డ్స్ అంటాము, ఇంగ్లీష్లో వర్డ్స్ అంటాము. దీన్ని శబ్ద విచార అంటే శబ్దకి పరిభాష. ఈ శబ్ద విచారలో మనం ఫస్ట్ శబ్ద యొక్క మీనింగ్ తెలుసుకుంటున్నాం. एक या अधिक अक्षरों से बनी हुई स्वतंत्र स्वार्थक ध्वनि को శబ్ద कहते हैं. जैसे कलम, रात, सत्य आदि. తెలుగులో ఒకటి లేదా అనేక అక్షరాలతో తయారయ్యే స్వతంత్ర సార్థక ధ్వనిని పదం అంటారు. దీనికి ఎగ్జాంపుల్ ఏంటి? కలము, రాత్రి, సత్యం మొదలగునవన్నీ అన్నమాట. ఒకసారి మీనింగ్ అర్థమైంది కదా. నెక్స్ట్, ఈ శబ్ద విచార అనేది, ఈ శబ్దాలు అనేది వర్గీకరణ ఎన్ని రకాలుగా చేశారు? 7 రకాలుగా వర్గీకరణ చేశారు. ఒకసారి ఇవి చూడండి. ఇవి చూస్తే మనకు తెలుసు. శబ్దों का वर्गीकरण, శబ్దों का वर्गीकरण, శబ్దों का वर्गीकरण ఈ విధంగా చేశారు. అంటే ఏంటి? ఒక్కసారి उत्पत्ति के आधार पर शब्दों का वर्गीकरण हिंदी भाषा के शब्द स्तोत्र अथवा उत्पत्ति के आधार पर शब्दों के मुख्य 4 भेद हैं. ఈ శబ్దों का वर्गीकरण అనేది 7 రకాలుగా డివైడ్ చేశారు. అందులో ఫస్ట్ వన్ उत्पत्ति के आधार पर. उत्पत्ति के आधार पर शब्दों के मुख्य भेद 4 भेद है. पहला तत्सम, फर्स्ट भेदम तत्सम. तत्सम शब्द దీన్ని తత్సం అంటారు. నెక్స్ట్ తద్భౌ, తద్భౌ, తత్సం, తద్భౌ. నెక్స్ట్ థర్డ్ వన్ దేశజ్, దేశజ్. నెక్స్ట్ ఫోర్త్ వన్ विदेश, विदेशी, विदेशी. చూడండి, उत्पत्ति के आधार पर चार तरह के वर्गीकरण किया गया. पहला वन, फर्स्ट वन तत्सम, तद्भव, దేశజ్, విదేశీ. శబ్దాల్ని ఉత్పత్తి ఆధారంగా 4 రకాలుగా విభజించారు. తత్సం శబ్ద, తద్భవ శబ్ద, దేశజ్ శబ్ద, విదేశీ శబ్ద. నెక్స్ట్ సెకండ్ వన్ వ్యుత్పత్తి అంటే ఏంటి? వ్యుత్పత్తి ఆర్ బనావట్ కే ఆధార్ పర్. వ్యుత్పత్తి మీన్స్ ఏంటి? రచన. అంటే రచన ఆధారంగా 3 రకాలుగా ఈ పదాన్ని డివైడ్ చేశారనమాట. బనావట్ కే ఆధార్ పర్ శబ్దోం కే ముఖ్య 3 భేద్ హై. ఫస్ట్ వన్ ఏంటి? ఇందులో చూడండి ఒకసారి. దీంట్లో ఎలా ఇచ్చాడు? ఉత్పత్తికి ఆధార పర్ 3 భేదాలు ఉన్నాయి. 3 భేదాలలో ఏంటి? ఫస్ట్ వన్ ఏంటి? रूड, रूड शब्द, रूड, रूड. पहला वन रूड. सेकेंड वन यौगिक, 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 यौगिक शब्द, यौगिक शब्द. नेक्स्ट थर्ड वन योग रूड, योग रूड, योग रूड. फर्स्ट वन रूड, సెకండ్ వన్ యోగిక్, థర్డ్ వన్ యోగ్ రూడ్. ఓకే, ఇలా 3 రకాలుగా బనావట్కి ఆధారపర్ అంటే రచన ఆధారంగా 3 రకాలుగా డివైడ్ చేశారు. నెక్స్ట్ థర్డ్ వర్గీకరణ अर्थ के अनुसार, अर्थ के अनुसार शब्दों को 2 भेद हैं. शब्द के 2 भेद हैं. अर्थ के अनुसार शब्द के 2 भेद हैं. ఫస్ట్ వన్ ఏంటి? ఈ ఫస్ట్ వన్ వచ్చరికి చూడండి, సార్థక్,
सार्थक सार्थक एंड निरर्थक. सेकंड वन निरर्थक. सार्थक एंड निरर्थक. अर्थ के अनुसार दो भेद है, सार्थक और निरर्थक. ओके नेक्स्ट थर्ड वन అయిపోయింది. फोर्थ वन నెక్స్ట్ फोर्थ वन లో अर्थ के विचार के अनुसार. విచార్ అంటే ఏంటి? అర్థాన్ని అనుసరించి పదాలు మూడు రకాలుగా డివైడ్ చేశారనమాట. మూడు రకాలుగా వర్గీకరించారు భేదాలు. ఒకటి ఫస్ట్ వన్ వాచక్. వాచక్ वाचक शब्द వీటిని. సెకండ్ వన్ वाचक शब्द फर्स्ट वन थ्री काइंड्स గా डिवाइड చేశారు. अर्ध के विचार से तीन टाइप्स. वाचक शब्द, सेकंड वन लाक्षणिक शब्द, लाक्षणिक शब्द नेक्स्ट सेकंड वन लाक्षणिक शब्द एंड थर्ड वन व्यंजक शब्द. व्यंजक या सांकेतिक शब्द. थर्ड वन ఏంటంటే व्यंजक व्यंजक या सांकेतिक शब्द. सांकेतिक शब्द व्यंजक या सांकेतिक शब्द. अर्थ के विचार से तीन भेद है, वाचक, लाक्षणिक शब्द, व्यंजक या सांकेतिक शब्द. नेक्स्ट अर्थ के आधार पर. अर्थ के विचार से తెలుసుకున్నాం కదా. నెక్స్ట్ अर्थ के आधार पर. अर्थ के आधार पर चार भेद है. अर्थ के आधार पर चार भेद है. चार भेद ఫస్ట్ వన్ అంటే ఏంటి? అర్థం ఆధారంగా పదాలని 4 రకాలుగా వర్గీకరించారు. దీంట్లో ఫస్ట్ వన్ ఏంటది? ఫస్ట్ వన్ వచ్చరికి ఏకార్థి. ఏకార్థి. సెకండ్ వన్ అనేకార్థి. అనేకార్థి. थर्ड वन पर्यायवाची या समानार्थी. पर्यायवाची या సమానార్థి. ఈ రెండిట్లో ఏదైనా పిలుస్తాం అన్నమాట. పర్యాయవాచి యా సమానార్థి. ఫోర్త్ వన్ వచ్చరికి విపరీతార్థి యా విలోమ శబ్द. విపరీతార్థి యా విలోమ శబ్द. विलोम शब्द. ओके फोर्थ वन వచ్చరికి ఇవి ఏకార్థి, అనేకార్థి, పర్యాయవాచి और विलोम शब्द. ओके नेक्स्ट प्रयोग की दृष्टि से. प्रयोग की दृष्टि से. प्रयोग की दृष्टि से शब्द को कितने भेद हैं? 3 भेद हैं. प्रयोग की दृष्टि से शब्द को 3 भेद हैं. అంటే ప్రయోగం ఆధారంగా పదాలని 3 రకాలుగా డివైడ్ చేశారు. 3 రకాలుగా డివైడ్ చేసి ఫస్ట్ వన్ వచ్చరికి చూడండి. ఫస్ట్ వన్ प्रयोग की दृष्टि से सामान्य शब्दावली. सामान्य शब्दावली. सामान्य शब्दावली. एंड सेकंड वन तकनीकी शब्दावली. तकनीकी शब्दावली. तकनीकी शब्दावली. शब्दावली तकनीकी शब्दावली. एंड थर्ड वन अर्ध तकनीकी शब्दावली. थर्ड वन अर्ध तकनीकी शब्दावली. अर्ध तकनीकी शब्दावली. ప్రయోగ ఆధారంగా 3 వీటిని ప్రయోగ की दृष्टि से 3 రకాలుగా వర్గీకరించారన్నమాట. వీటిని ఇవేంటి అంటే सामान्य शब्दावली, तकनीकी शब्दावली, अर्ध तकनीकी शब्दावली. अर्ध तकनीकी शब्दावली. नेक्स्ट लास्ट 7th वन रूपांतर की दृष्टि से. रूपांतर की दृष्टि से అంటే रूपांतर ఏమని? ఈ रूपांतर की दृष्टि से 2 प्रकार के भेद हैं. రూపాంతరం యొక్క దృష్టిని అనుసరించి పదాలు 2 రకాలు. ఫస్ట్ వన్ వికారీ శబ్द. फर्स्ट वन विकारी शब्द. विकारी
विकारी शब्द. Second one अविकारी शब्द. Second one अविकारी शब्द. వికారి శబ్ద్ అండ్ అవికారి శబ్ద్. ఓకే, ఒక్కసారి మళ్ళీ చూద్దాం. చూడండి, మొత్తము శబ్దాలని వర్గీకరించారు 7 కైండ్స్లో. 7 భేదాలు ఉన్నాయి వర్గీకరణలు. ఇవి ఎలాగ వర్గీకరించారు? ఉత్పత్తికి ఆధార్ పర్ ఫస్ట్ వన్. ఈ వీటిని ఉత్పత్తిని అనుసరించి 4 రకాలుగా విభజించారు. ఏంటవి? తత్సం శబ్ద్, తద్భవ్ శబ్ద్, देशज शब्द, विदेशी शब्द. ओके, नेक्स्ट व्युत्पत्ति और बनावट के आधार पर रचना आधारमुगा 3 రకాలుగా వర్గీకరించారు. रूढ़ शब्द, यौगिक शब्द, योग रूढ़ शब्द. नेक्स्ट वन अर्थ के अनुसार అర్థాన్ని అనుసరించి 2 రకాలుగా విభజించారు. सार्थक అండ్ निरर्थक. नेक्स्ट अर्थ के विचार से अनुसार అర్థం యొక్క విచార్ से अनुसार దీని ప్రకారము 3 రకాలుగా వర్గీకరించారు. అర్థకే విచారకే అనుసార్ అంటే అర్థాన్ని అనుసరించి 3 రకాలు. వాచక్ శబ్ద్, లాక్షణిక్ శబ్ద్, व्यंजक या सांकेतिक शब्द. नेक्स्ट वन, फिफ्थ वन अर्थ के आधार पर शब्दों के 4 भेद हैं. अर्थ के అర్థం యొక్క ఆధారాన్ని అనుసరించి దాని ప్రకారంగా పదాలు 4 రకాలుగా వర్గీకరించారు. ఫస్ట్ వన్ ఏకార్థి శబ్ద్, ఏకార్థి శబ్ద్, अनेकार्थी. थर्ड पर्यायवाची या समानार्थी शब्द. एंड फोर्थ वन विलोम शब्द या विपरीतार्थी शब्द. అర్థం యొక్క ఆధారాన్ని అనుసరించి 4 రకాలుగా వీటిని విభజించారు. ఏకార్థి, అనేకార్థి, పర్యాయవాచి, समानार्थी. नेक्स्ट प्रयोग की दृष्टि से. प्रयोग की दृष्टि से అంటే ప్రయోగం యొక్క ఆధారంగా పదాలని 3 రకాలుగా వర్గీకరించారు. ఫస్ట్ వన్ సామాన్య శబ్దావళి అండ్ తకనీకీ శబ్దావళి, అర్ధ తకనీకీ శబ్దావళి. చూసారు కదా, సామాన్య శబ్దావళి, తకనీకీ శబ్దావళి అండ్ लास्ट वन अर्ध तकनीकी शब्दावली. नेक्स्ट रूपांतर की दृष्टि से. रूपांतर की दृष्टि से 2 प्रकार के भेद हैं. रूपांतर యొక్క దృష్టిని అనుసరించి పదాలు 2 రకాలు. వికారీ శబ్ద్ అండ్ అవికారీ శబ్ద్. చూసారా, ఇలాగా 7 రకాలుగా 7 కైండ్స్ ఆఫ్ శబ్ద్. శబ్దం కా వర్గీకరణ 7 కైండ్స్ ఉంది. ఈ వీటిలలో అవి మళ్ళీ ఒక్కోటి ఇలాగా విభజించబడ్డాయి అన్నమాట. వీటన్నిటిని మళ్ళీ మనము డీప్గా చెప్పుకుంటూ ఉందాం. నెక్స్ట్ వరుసగా చెప్తూ ఉందాం. ఫస్ట్ మళ్ళీ తత్సం, తద్భవ్, దేశజ్, విదేశీ, రూఢ్, యోగిక్, యోగ రూఢ్, ఇవన్నీ వాటివి గురించి మనం వివరం తెలుసుకుంటూ ఉందాం. ఫస్ట్ వన్ తత్సం శబ్ద్. ఇవి మనము ఆల్రెడీ ఇవి ఎలాగా దేని నుంచి డివైడ్ అయ్యాయని నేర్చుకున్నాం. ఇప్పుడు उत्पत्ति के आधार पर शब्दों के 4 भेद है. उसमें पहला वन तत्सम शब्द. वे शब्द, उनका परिभाषा, वे शब्द जो किसी परिवर्तन के जोम के तोम संस्कृत भाषा से हिंदी में प्रयोग किए जाते हैं वे तत्सम शब्द कहलाते हैं. అంటే ఏంటి? సంస్కృత భాషలో ఏ విధంగా ఉంటాయో దాన్ని అదే విధంగా మార్చకుండా హిందీలో రాసే వాటిని తత్సం శబ్ద అంటారు. వే శబ్ద్ ఏవైతే పదాలు కిసి పరివర్తన్ కే జోమ్ ఎటువంటి మార్పులు జరగకుండా, పరివర్తన అంటే చేంజ్, ఏ చేంజ్ జరగకుండా, जोम के त्योम संस्कृत भाषा से हिंदी में प्रयोग किए जाता है. సంస్కృత భాషలో ఉండే వాటిని హిందీలో రాసేటువంటి వాటిని తత్సం శబ్ద అంటారనమాట. వాటికి ఎగ్జాంపుల్ చూడండి. ఎగ్జాంపుల్ సర్, నెక్స్ట్ కర్మ అండ్ జ్ఞాన్. దీన్ని ఎటువంటి మార్పులు చేయకుండా సంస్కృత భాషలో ఏ విధంగా అయితే ఉంటాయో ఈ వర్డ్స్ అదే విధంగా మార్చకుండా మనం హిందీలో రాసే వాటిని తత్సమాలు అంటారు. సంస్కృతంలో ఉన్నట్టు ఒక కీ పాయింట్, సంస్కృతంలో ఉన్న వాటిని సేమ్ యాజ్ టీజ్ గా మనము హిందీలో రాసే వాటిని తత్సం శబ్ద అంటారు. इसमें सेकंड वन तद्भव शब्द. तद्भव शब्द जो शब्द संस्कृत के रूपों से बिगड़कर प्रयुक्त होते हैं वे तद्भव कहलाते हैं. जो शब्द సంస్కృతం నుండి పలుమార్పులతో ఏర్పడిన పదాలని తద్భవాలు అంటారనమాట. అంటే జో శబ్ద ఏ శబ్దాలైతే సంస్కృతకే రూపం సే బిగడ్కర్ సంస్కృతం యొక్క రూపాన్ని నుంచి
మారిపోయి ప్రయుక్త హోతా హై, దాంట్లో పరివర్తనలు చెంది పలు మార్పులతో మారిపోయి హోతే హై అంటే ఏర్పడతాయి అనమాట. వే తద్భవ శబ్ద కహలాతే హై, వాటిని తద్భవ అని పిలుస్తారు. ఏ శబ్దాలైతే సంస్కృతం నుంచి హిందీలోకి వచ్చినప్పుడు కొన్ని చేంజెస్ అనేవి క్రియేట్ అయిపోయి వస్తాయో వాటిని తద్భవ శబ్దాలు అంటారు. దానికి ఎగ్జాంపుల్ చూడండి. జనరల్గా ఫస్ట్ ఆమ్రసే, ఫస్ట్ ఎగ్జాంపుల్ ఆమ్రసే. దీన్ని ఇది సంస్కృతంలోంచి మనకి హిందీలోకి వచ్చేసరికి ఆమ్. ఆమ్ అంటే సంస్కృతంలో ఉన్న వర్డ్ హిందీలోకి వచ్చేసరికి కొన్ని చేంజ్ అయిపోయి మార్పులు వచ్చినాయో, సంస్కృతం నుండి పలు మార్పులతో ఏర్పడిన పదాలను తద్భవాలు అంటారు. ఈ సంస్కృతంలోంచి వచ్చే పదాలు కొన్ని మార్పులు చేంజింగ్ చేసుకొని వచ్చే వాటిని పదాలు అంటారు. ఇంకోటి చూడండి, కర్మసే. కర్మసే, కర్మసే ఏమైంది? కామ్. ఇప్పుడు ఆమ్రసే ఆమ్, కర్మసే కామ్. ఈ విధంగా జస్ట్ కొంచెం చేంజెస్ అయ్యి వచ్చి సంస్కృతంలో ఉన్న వర్డ్స్ అన్ని కొంచెం చేంజ్ అయ్యి మనం రాసే వాటిని తద్భవ శబ్ద అంటారనమాట. నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటి? దేశజ్ శబ్ద. దేశజ్, देशज అంటే जो शब्द तत्सम या तद्भव न होकर देश और विदेश परिस्थिति के अनुसार निर्मित कर लिए जाते हैं वे शब्द को देशज या देशी कहलाते हैं. అంటే ఏంటి? ఈ తత్సం శబ్దు తద్భవ శబ్దు కాకుండా దేశం గురించి మరియు దేశం యొక్క పరిస్థితుల గురించి ఏర్పడే పదాల్ని దేశజ్ శబ్ద అంటారనమాట. జో శబ్ద్ తత్సం యా తద్భవ్ నా హోకర్, ఏవైతే వర్డ్స్ ఉన్నాయో అవి తత్సం కాకుండా తద్భవ్ కాకుండా దేశానికి సంబంధించి అండ్ పరిస్థితులకు అనుసరించి వచ్చే పదాలని దేశ శబ్ద అంటారు. తత్సం శబ్ద అంటే ఏంటి? సాంస్క్రిట్లో ఎలాగైతే ఉన్నాయో యాస్టీస్గా హిందీలోకి రాసినప్పుడు అలాగే రాసిన వాటిని తత్సం అంటారు. తద్భవ్ అంటే ఏంటి? సాంస్క్రిట్లో ఉన్నవి సంస్కృతంలో ఉన్న పదాలని కొంచెం చేంజ్ చేసి రాసేవాటిని తద్భవ్ అంటారు. ఈ రెండు కాకుండా దేశం యొక్క పరిస్థితుల గురించి రాసేవాటిని దేశ శబ్ద అంటారు. ఎగ్జాంపుల్ చూడండి. ఎగ్జాంపుల్ ఏంటి? పగడి, కపాస్, జాడు, చూహా, ఇలా అన్నమాట. పగడి అండ్ కపాస్ అండ్ జాడు. నెక్స్ట్ చూహా ఆది. ఇటువంటి వాటిని దేశ శబ్దం అంటారు. అంటే ఏంటి? దేశము దాని యొక్క పరిస్థితుల గురించి వచ్చే శబ్దాలన్నింటినీ దేశ శబ్దం అంటారు. ఇప్పుడు పగడి అంటే ఏంటి? తలపాగా అంటే దేశంలో ఉండే పదమే కదా. అంటే అది మన దేశము దాని యొక్క పరిస్థితులకి తలపాగాలు పెట్టుకుంటారు, అంటే దానికి సంబంధించిన వర్డ్ కాబట్టి ఇది దేశ శబ్ద అంటారు. కపాస్ అంటే ప్రత్తి. జాడు చీపురు లేనిది పని జరుగుతుందా? జరగదు. చూహా ఎలుకలు ఉంటాయి. ఎలుకలు కూడా దేశంలోనే ఉంటాయి. అంటే ఈ దేశానికి సంబంధించిన వాటికి సంబంధించినవి కాబట్టి వీటిని దేశజ్ శబ్ద అంటారు. నెక్స్ట్ फोर्थ वन, विदेशी शब्द. जो शब्द विदेशी भाषाओं के लिए गए हैं उन्हें विदेशी शब्द कह लेते हैं. जो शब्द इतर భాషల నుంచి ఏర్పడిన పదాలని విదేశీ శబ్ద అంటారనమాట. जो शब्द विदेशी भाषाओं के लिए गए हैं అంటే ఏంటి? ఇతర భాషల నుంచి. जो शब्द विदेशी భాష అంటే ఇతర భాషల నుంచి ఏర్పడిన పదాలని విదేశీ శబ్ద అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, అంగ్రేజీ, ఇంగ్లీష్ నుంచి ఏర్పడిన పదాలు కొన్ని. ఒకటి చూడండి, ఎగ్జాంపుల్ అర్థమైంది. అంగ్రేజీ నుంచి మెంబర్, మనకి మాట్లాడుకుంటూ ఉంటాం జనరల్గా. మెంబర్, ఇవన్నీ ఇంగ్లీష్ నుంచి వచ్చేసిన పదాలు అనమాట. పెన్సిల్. నెక్స్ట్ డైరీ. వీటిని మనం ఇలాగే పిలుస్తూ ఉంటాం, డైరీ అంటాం. అలాగే ఎక్కువ విదేశీ వర్డ్స్ నుంచి మనకి ఏర్పడిన పదాలు అనమాట ఇవన్నీ. చూడండి, అంగ్రేజీ నుంచి వచ్చినవి అనమాట. అంగ్రేజీ నుంచి వచ్చినది మెంబర్, పెన్సిల్, డైరీ.
ఇట్లాంటి వర్డ్స్ అన్నిటినీ విదేశీ వర్డ్స్ అంటారు. అలా ఎగ్జాంపుల్ ఇంకా ఇట్లాగే చెప్పుకోవచ్చు. చీనీ, చీనీ నుంచి పటాకా, చాయ్. ఇంకోటి చూడండి, చీనీ. చీనీ, చీనీ మీన్స్ చైనా నుంచి వచ్చినవేంటి, పటాకా, పటాకా అండ్ చాయ్, पटाखा एंड चाय। विदेशी शब्द అంటే जो शब्द विदेशी भाषाओं के लिए गए हैं उन्हें विदेशी शब्द कहलाते हैं। ఇతర భాషల నుంచి ఏర్పడిన పదాలని అంటే వేరే వేరే లాంగ్వేజెస్ నుంచి ఏర్పడిన పదాలని వర్డ్స్ని మనము విదేశీ శబ్ద్ అని అంటారు. విదేశీ శబ్ద్ అని అంటారు. व्युत्पत्ति या बनावट के आधार पर 3 भेद है। व्युत्पत्ति और बनावट के आधार पर 3 भेद है। रूढ़, यौगिक, योगरूढ़। रूढ़ मीन्स जिन शब्दों के खंडों का कोई अर्थ नहीं होता वे रूढ़ शब्द कहलाते हैं। పదాలని ఖండములుగా విడగొట్టినప్పుడు ఆ ఖండాలు అర్ధరహితంగా ఉంటాయి అన్నమాట. అటువంటి వాటిని రూట్ పదాలు అంటారు. ఏదైనా వర్డ్ని డివైడ్ చేసినప్పుడు అది మీనింగ్లెస్గా ఉంటాయి, అర్ధరహితంగా ఉంటాయి. అటువంటి వాటిని रूढ़ శబ్దాలు అంటారనమాట. చూడండి, जिन शब्दों के खंडों का कोई अर्थ नहीं होता, ఎటువంటి అర్థము ఉండదు, వే रूढ़ शब्द कहलाते हैं, వాటిని रूढ़ शब्द అంటారు. జైసే కమల్, దీన్ని విడగొట్టాము అనుకో, సపోజ్ కమల్, దీన్ని ఏమంటాము, కమల్ అంటాం. అర్థవంతంగా ఉండవు. అలాగే దవాత్, దవాత్, దీన్ని కూడా చూడండి, దవాత్, ద వా త అంటే ఏదైనా ఖండాలుగా మనం విడగొట్టినప్పుడు అర్థవంతంగా ఉండని వాటిని रूढ़ वर्ड्स అంటారనమాట. रूढ़ शब्द कहलाते हैं. यौगिक दूसरा, जो शब्दों के योग से बनते हैं उन्हें यौगिक शब्द कहलाते हैं. जो शब्दों के योग से ఏవైతే పదాలు యోగంతో ఏర్పడతాయో అటువంటి వాటిని యోగిక్ శబ్దాలు అంటారు. ఏ పదాలైతే యోగంతో ఏర్పడతాయో వాటిని యోగిక్ శబ్దాలు అంటారు. ఎగ్జాంపుల్ చూడండి, ఫస్ట్ విద్యాలయ్, విద్య ప్లస్ ఆలయ్, ఇట్లా వీటితో అన్నమాట ఏర్పడే వాటిని విద్యాలయ్. దీన్ని ఏమంటారు, విద్య ప్లస్ ఆలయ్. ఆలయ్ అంటే యోగమైన పదాలు, వీటన్నిటిని ఆలయ్. ఆ విద్య అనేది ఆలయ్తో కలిసేసరికి విద్యాలయ్, అది ఒక స్కూల్ అయిందనమాట. విద్యాలయగా ప్రొనౌన్సియేట్ చేయబడుతుంది, దాని విద్యాలయగా చెప్తున్నాం. ఇలాగ ఏర్పడిన పదాలని యోగిక్ శబ్దాలు అంటారు. ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి, మహాత్మా, మహాత్మా, దీన్ని ఎలా డివైడ్ చేస్తాము, మహా ప్లస్ ఆత్మ. ఇటువంటి వర్డ్స్ని यौगिक शब्द अंटार. नेक्स्ट वन योगरूढ़, वे सार्धक शब्द जो दो सार्धक शब्दों के योग से बने हो तथा किसी विशेष अर्थ को प्रकट करते हैं वो वे योगरूढ़ कहलाते हैं. वे सार्धक शब्द जो दो सार्धक शब्दों के योग से बने हो అంటే ఏంటి, అర్థవంతమైన పదాలు. సార్థక శబ్దం అంటే ఏంటి, మీనింగ్ఫుల్ వర్డ్స్ అన్నమాట. మీనింగ్ఫుల్ వర్డ్స్తో ఏర్పడితే ఏదైనా విశేషమైన అర్థాన్ని ఇచ్చి, అలా రెండు మంచి సార్థక శబ్దాలు అంటే మీనింగ్ఫుల్ ఉండేటువంటి శబ్దాలు రెండు కలిసి విశేషమైన అర్థాన్ని ఇస్తుంటే వాటిని యోగరూఢ్ అంటారనమాట. అర్థవంతమైన పదాల కలయికతో ఏర్పడి విశేషమైనటువంటి అర్థాన్ని ఇచ్చే పదాలను యోగరూఢ్ శబ్ద అంటారు. ఇది జైసే ఎగ్జాంపుల్ చూడండి ఎలా ఉంటాయి, పంకజ్, సపోజ్ పంకజ్, పంకజ్, ఇది ఎలాగా, పంక్. పంక్ అంటే ఏంటి, కీచెడ్. పంక్ మీన్స్ కీచెడ్. పంక్ అంటే ఏంటి, బురద. నెక్స్ట్ జా, జా అంటే ఏంటి, ఉత్పన్న హోనే వాలా. ఉత్పన్న హోనే వాలా అంటే ఏదైనా ప్రొడ్యూస్ అవ్వడం అనమాట, ఉత్పత్తి అవ్వడము అని అంటాం దాన్ని. ఉత్పన్న హోనే వాలా చేసే అట్లానే కమల్ అంటే అలాగా, దాని నుంచి బురదలో ఉంచే కదా పువ్వు పుట్టేది, కమలం పుట్టేది, తామర పువ్వు పుడుతుంది. అలాగే పంకజ్, పంక్ టెక్కీచెడ్, రెండు అర్థవంతమైన పదాలు. పంకజ్ అంటే బురద, జా అంటే ఉత్పన్న హోనే వాలా. ఇలా రెండు సార్థక పదాలు కలవడం వల్ల
మనకి ఏమొస్తుంది? పంకజ్, పంకజ్ ఇనే శబ్దం, ఈ పంకజ్ అనే శబ్దం వస్తుంది. ఇటువంటి శబ్దాలని యోగరూఢ్ అంటారు. ఏదైనా రెండు సార్థక శబ్దాలు కలవడం వలన ఒక విశేషమైన అర్థం వచ్చేటువంటి వాటిని యోగరూఢ్ कहलाते हैं, యోగరూఢ్ శబ్దాన్ని పిలుస్తారు. ఎగ్జాంపుల్ పీతాంబర్, జలజ్, పీతాంబర్. నెక్స్ట్ జలజ్, जैसे इसी तरह होता है. ఈ విధంగా యోగరూఢ్ शब्द अंटारू. नेक्स्ट थर्ड वन अर्थ के अनुसार. अर्थ के अनुसार दो भेद है, सार्थक एंड निरर्थक. सार्थक शब्द जिन शब्दों का कोई अर्थ हो उन्हें सार्थक शब्द कहते हैं. जिन शब्दों का कोई अर्थ हो, ఏ పదాలకైతే ఖచ్చితమైన అర్థం ఉంటుందో, వేటికైతే కరెక్ట్ మీనింగ్ ఉంటుందో వాడిని సార్థక్ శబ్ద అంటారనమాట. ఎగ్జాంపుల్ గాయ్ అండ్ గోడ, ఇట్లా అనమాట. ఏదైతే కరెక్ట్ మీనింగ్ ఉంటుందో వాటిని సార్థక్ శబ్ద అంటారు. నెక్స్ట్ వన్ నిరర్ధక్. జిన్ శబ్దం కా కోయి అర్థ నా హో ఉన్హే నిరర్ధక్ శబ్ద కాతే హై. ఏదైతే శబ్దానికి అర్థం అనేది ఉండదో వాటిని నిరర్ధక్ శబ్ద అంటారు. నిరర్ధక్ శబ్ద అంటే దేనికైతే ఏ పదాలకు అర్థం ఉండదో వాటిని నిరర్ధక్ పదాలు అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ షాలు. నెక్స్ట్ టర్, పీమ్, ఇట్లా వీటికి ఏమైనా మీనింగ్ ఉందా? మీనింగ్ లేదు. మీనింగ్లెస్ వర్డ్స్ ని निरर्थक शब्द अंटारू. अर्थ के अनुसार दो भेद है, सार्थक शब्द एंड निरर्थक शब्द. नेक्स्ट वन अर्थ के विचार से तीन भेद है. अर्थ के विचार से फोर्थ वन अर्थ के विचार से तीन भेद है. అర్థం యొక్క ఆధారంగా మూడు భేదాలు ఉన్నాయి. ఏంటవి? వాచక్, వాచక్ शब्द लोक प्रचलित अर्थ का बोध हो, लोक प्रचलित अर्थ का बोध करने वाला शब्द को వాచక్ कहते हैं. లోక్ ప్రచలిత్ అంటే లోక ప్రచారంలో ఉన్న పదాలని వాచకాలు అంటారనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, గదా ఏక్ జాన్వర్ హై. గదా ఏక్ జాన్వర్ హై. ఫర్ ఎగ్జాంపుల్ గదా ఏక్ జాన్వర్ హై అంటే గదా అంటే ఏంటి? గాడిద. గాడిద ఒక జంతువు. దీనిలో గాడిద అనేది ఒక వాచక పదం. గదా అంటే గాడిద, గాడిద అనేది వాచక్. ఇందులో వాచక్ ఏంటి? గదా. ఇప్పుడు ఇవన్నీ ఏంది? లోక ప్రచలిత. అందరూ అనుకునేది గాడిదని గాడిద అంటాం కదా, అలాగా లోక ప్రచలిత अर्थ का बोध करने वाले शब्दों को వాచక్ कहते हैं. అంటే లోకం ప్రచారంలో ఉన్న పదాలని వాచక్ అంటారు. నెక్స్ట్ వన్ లాక్షణిక్. లాక్షణిక్ सेकंड वन कोई शब्द जब अपना नियत अर्थ ना बताकर अपने गुण का बोध करावे तब उसे లాక్షణిక్ శబ్ద कहते हैं. అంటే ఇది ఏ పదమైనా వాస్తవంగా ఉన్న అర్థం కాకుండా వేరే అర్థాన్ని ఇస్తుందో, కోయి శబ్ద జబ్ అప్నా నియత్ అర్థ నా బతాకర్ అంటే దాని యొక్క కరెక్ట్ అర్థం, నా బతాకర్ అంటే చెప్పకుండా, అపనే గుణ్ కా బోధ్ కరావే దాని యొక్క గుణం గురించి చెప్తుందో, తబ్ ఉసే లాక్షణిక్ శబ్ద कहते हैं. ఫర్ ఎగ్జాంపుల్ తూ గదా హై. తూ గదా హై అంటే ఏంటి? तू गदा है అంటే ఇక్కడ అక్కడ ఏం చెప్తుంది? నీవు గాడిదవి. इस वाक्य में गदा शब्द का अर्थ कैसे बताते हैं? मूर्ख हो गया है. గదా శబ్ద అనేది మూర్ఖంగా ఉంది, మూర్ఖత్వం అనేది మనకి చూపిస్తుంది. నువ్వు గాడిదవి అంటే మనం ఏమైనా తిట్టినట్టే కదా, వాళ్ళ యొక్క మూర్ఖత్వాన్ని చెప్పినట్టు. అది దాన్ని మూర్ఖ అనే వర్డ్ని సూచిస్తుంది, మూర్ఖ శబ్దాన్ని చూస్తుంది. ఇస్లియే లాక్షణిక్ శబ్దకు మానా జాతా హై. ఇందులో మూర్ఖ అనేది చూపిస్తుంది అంటే దాని యొక్క లక్షణాన్ని చూపిస్తుంది. తూ గదా, ఇందులో గదా అనేది దాని యొక్క లక్షణాన్ని, నువ్వు మూర్ఖుడివి అని చూపిస్తుంది. ఇది లాక్షణిక్ శబ్ద అనమాట. ఇది ఇలా చూపిస్తుంది కాబట్టి దీని లాక్షణిक शब्द. अर्थ के तीन भेद है, वाचक, लाक्षणिक और तीसरा व्यंजक या सांकेतिक शब्द. जो शब्द ऊपर से एक अर्थ प्रकट करे और उनका गूढ़ आशय उससे संबंधित दूसरा अर्थ होता है उनके व्यंजक कहते हैं या सांकेतिक शब्द कहते हैं. ఏదైతే పదాలైతే స్పష్టంగా వాక్యార్థం అనేది తెలియకుండా గూఢార్థాన్ని తెలియచేస్తాయో వాటిని వ్యంజక శబ్దాలు అంటారు. ఊపర్సే ఏక అర్థ ప్రకట, పైకి ఒకలాగా చెప్పి ఇంకా లోపల గూఢార్థంగా ఇంకో వర్డ్ చెప్తున్నాయో వాటిని వ్యంజక్ ఆ సాంకేతిక శబ్దం అంటే వాటిని సాంకేతిక పదాలు అని కూడా అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ సూర్యోదయ్ హో గయా.
సూర్యోదయ్ హో గయా అంటే ఏంటి, सूर्योदयम आएंगे। कहने से यह अर्थ निकलता है कि बिस्तर से उठने का समय आ गया है। అంటే దీని అర్థం ఏంటి, బిస్తర్ సే ఉట్నే కా సమయం, మనం మంచం నుంచి నిద్ర లేచే సమయం అయింది అని అర్థం అనమాట. ఇక్కడ దీంట్లో ఏం చెప్తుంది, వ్యంజక సాంకేతిక అంటే పైకేమో సూర్యోదయ హోగయ్య, మనకు చెప్పడం ఏంటంటే సూర్యోదయం అయింది, కానీ దాని అర్థం ఏంటి, మనం మంచం దిగి నిద్ర లేగవాలి అని చెప్తుంది. వీటిని సాంకేతిక శబ్ద్ అంటారు. 5th वन, अर्ध के आधार पर 4 भेद है। पहला एकार्धी, जिन शब्दों का प्रयोग केवल एक अर्थ में ही होता है उनके एकार्धी कहते हैं। ఏ శబ్దం యొక్క ప్రయోగము ఒక్క అర్థంలోనే వస్తుందో మనకి దాన్ని ఏకార్థి శబ్ద అంటారు. అంటే ఏంది, సపోజ్ దీని యొక్క ఏకార్థి ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి, పుస్తక్, పేడ్, గర్. ఎగ్జాంపుల్ పుస్తక్, పేడ్, గర్. ఏ పదాలైతే కేవలం ఒకే అర్థంతో ప్రయోగింపబడతాయో వాటిని ఏకార్థి అంటారు. ఇప్పుడు ఎన్నున్నా కానీ అది ఒక్క అర్థంతో చెప్తాం అనమాట, దాన్ని ఏకార్థి శబ్द అంటారు. అండ్ నెక్స్ట్ అనేకార్థి, जो शब्द एक से अधिक अर्थ बताने में समर्थ हो उनके అనేకార్థి శబ్द कहते हैं. ఏ పదం అయితే ఒకటి కంటే ఎక్కువ అర్థాలు చెప్పడంలో సమర్థవంతంగా ఉంటుందో ఆ పదాన్ని అనేకార్థి పదము అంటారనమాట. ఎగ్జాంపుల్ ఏంటి ఒకసారి చూడండి. కర్, ఎగ్జాంపుల్ కర్. కర్ అంటే మామూలుగా జనరల్గా వచ్చరికి చేయి. నీకు చాలా పదాలుగా చెప్తుంది, అనేక అర్థాలు ఇస్తుంది అనమాట. అది హాత్, చేతిని ఏమంటారు, హాత్ అని కూడా అంటారు. మళ్ళీ ట్యాక్స్, ట్యాక్స్ అంటే పన్ను, పన్ను కట్టడం అనమాట. కర్ర అంటే పన్ను అని కూడా అంటారు, ట్యాక్స్. నెక్స్ట్ హాతీ కా సూండ్, హాతీ కా సూండ్, దీన్ని కూడా మనము కర్రనే అంటారు. హాతీ కా సూండ్ అంటే ఏనుగు యొక్క తొండం, దీన్ని కూడా అనేకార్థి శబ్ద్ అంటారు. నెక్స్ట్ 4 भेद है, 3 भेद. नेक्स्ट थर्ड वन, पर्यायवाची या समानार्थी शब्द. अन्य पर्यायवाची या समानार्थी शब्द. पर्यायवाची అంటే ఏంటి, పర్యాయ का अर्थ अन्य या दूसरा అంటే ఏంటి, పర్యాయం యొక్క అర్థం ఏంటంటే अन्य या दूसरा అంటే వేరొకటి అని. वे शब्द जो भिन्न भिन्न होते हुए भी किसी एक अर्थ को स्पष्ट करते हैं. ఏ శబ్దాలైతే వేర్వేరు రూపాలు కలిగి ఉన్నా కూడా ఏదో ఒక అర్థాన్ని మాత్రమే స్పష్టం చేస్తాయి, ఉన్హే పర్యాయవాచి శబ్ద कहते हैं. ఏదైనా సరే వేరే వేరేగా ఉన్నా కూడా అర్థాలు, కానీ అదంతా ఒకటే అర్థాన్ని స్పష్టం చేస్తాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ అంగ్, అంగ్ అంటే కాయ్, దే. ఇట్లా అంగ్ అంటే కాయన్నా శరీరం, దేహన్నా శరీరం, శరీరం అన్నా శరీరం, ఇవన్నీ కలిపి ఏ శబ్దాలైనా వేరు వేరు రూపాలలో ఉన్నా కూడా ఒకే అర్థాన్ని స్పష్టం చేస్తాయి. దీన్ని పర్యాయవాచి శబ్ద అంటారు. నెక్స్ట్ విపరీతార్థి या विलोम शब्द. विपरीत अर्थ का ज्ञान कराने वाले शब्द विलोमार्थी कह लेते हैं. విపరీత అర్థాలను చెప్పేటువంటి వాటిని విలోమ పదాలు లేక వ్యతిరేక పదాలు అంటారనమాట. దీనికి ఎగ్జాంపుల్ చూడండి, అంధకార్, అంధకార్. అంధకారికి ఆపోజిట్ ఏంది, అంధకార్ అంటే ఏంటి, చీకటిగా ఉండడం. చీకటికి ఆపోజిట్ వెలుతురు, ప్రకాష్. ఆపోజిట్గా ఉంది కదా విపరీతార్థము. విపరీతార్థాలని చెప్పే వాటిని విలోమ పదాలు లేదా వ్యతిరేక పదాలు అంటారు. నెక్స్ట్ అగలా, సపోజ్ అగలా, పిచిలా, ఇట్లా అనమాట. ఎగ్జాంపుల్ నెక్స్ట్ प्रयोग की दृष्टि से 3 भेद है. 6th वन, प्रयोग की दृष्टि से 3 भेद है. शब्द प्रयोग की दृष्टि से 3 भेद है. ఏమేంటి అవి, फर्स्ट वन सामान्य शब्दावली. जो शब्द भाषा समुदाय के सभी सदस्यों के सामान्य प्रयोग में आते हैं उन्हें सामान्य शब्दावली कहते हैं. అంటే ఏంటి, ఏ పదాలైతే సామాన్య ప్రజలందరూ సాధారణంగా, జో శబ్ద భాషా సముదాయకి సభీ సదస్యం కే సామాన్య ప్రయోగం అయితే, అందరు ప్రజలు జనరల్గా రెగ్యులర్గా సామాన్యంగా ఎప్పుడు క్యాజువల్గా వాడుతూ ఉంటారో ఆ పదాల్ని సామాన్య పదాలు అంటారు. జైసే
పానీ, హాత్ ఇట్లాంటివన్నీ అనమాట. ఓకే, ఇటువంటి పదాలన్నింటినీ సామాన్య పదాలు అని అంటారు. प्रयोग की दृष्टि से 3 भेद है. पहला वन सामान्य शब्दावली एंड दूसरा वन नेक्स्ट सेकंड वन तकनीकी शब्दावली. तकनीकी शब्दावली అంటే जो शब्द परिभाषिक होते हैं उन्हें तकनीकी शब्दावली कहते हैं. ఏ పదాలైతే నిర్వచించబడతాయో ఆ పదాలని సాంకేతిక శబ్దావళి అంటారు. పరిభాషిక్ అంటే దాన్ని డిస్కస్ చేయడం అనమాట, నిర్వచించబడటం అనమాట. నిర్వచించబడతాయో దాన్ని డిస్కస్ చేయడము, దాని గురించి మీనింగ్ చెప్పడము, దాని గురించి అర్థం తెలుసుకుంటా ఉంటాయో వాటిని తకనీకి శబ్దావళి అంటారు. జైసా ఎగ్జాంపుల్ చూడండి, ప్రదూషణ్. సపోజ్ ప్రదూషణ్ అంటే కాలుష్యము. కాలుష్యం అంటే ఏంటి? ఊరికే వదిలేస్తామా? ఎలాగొస్తుంది? రకరకాలుగా వస్తుంది. అట్లా దాని గురించి నిర్వచించబడతామో పరిభాషిస్తామో దాన్ని తకనీకి శబ్దావళి అంటారు. ఓకే, నెక్స్ట్ थर्ड वन नेक्स्ट 6th लो थर्ड वन अर्ध तकनीकी शब्दावली. अर्ध तकनीकी इसके अंतर्गत वे शब्द आते हैं जो साधारण व्यक्ति भी प्रयोग में लाते हैं और विशेषज्ञ भी. ఏంటంటే సాధారణ వ్యక్తులు మరియు ప్రత్యేకంగా ఉన్న వ్యక్తులు ఇద్దరూ ఉపయోగించే పదాలను అర్ధ సాంకేతిక పదాలు అంటారు. అంటే స్పెషల్ పర్సన్స్ అండ్ నార్మల్ పర్సన్స్ ఇద్దరు యూజ్ చేసే పదాలని అర్ధ తకనీకి శబ్దావళి అంటారు. జైసే अर्ध सैनिक बल. एग्जाम्पल अर्ध सैनिक बल. ఓకే, అర్ధ సైనిక బల్ అంటే ఇలా అర్ధ సైనిక బలము. ఇవేంది? అందరూ సామాన్య ప్రజలు, విశేష ప్రజలు అందరూ వాడగలిగేటువంటి ఉపయోగించగలిగే పదాలను అర్ధ తకనీకి శబ్దావళి అంటారు. रूपांतर की दृष्टि से 2 भेद है. 7th वन रूपांतर की दृष्टि से 2 भेद है, विकारी शब्द एंड अविकारी शब्द. మనం ఆల్రెడీ తెలుసుకున్నాం. विकारी शब्द अगला उनके विकारी शब्द के अगला 4 भेद है. వికారీ శబ్దంకి మళ్ళీ 4 ఉన్నాయి. అందులో రూపాంతరం యొక్క దృష్టితో మనము దృష్టి అనుసరించి పదాలు అనేది శబ్దాలు అనేది 2 రకాలుగా విభజించారు, వికారి అండ్ అవికారి. మళ్ళీ పహలా వికారిలో వికారి శబ్దని మళ్ళీ 4 రకాలుగా విభజించారు. వికారి శబ్దకి 4 తేడాలు ఉన్నాయి, భేదాలు ఉన్నాయి. ఫస్ట్ వన్ సంజ్ఞ, సర్వనాం, విశేషణ్, క్రియా. ఇవి అందరికీ తెలుసు, ఇవి మనకి బాగా ఉపయోగపడతాయి. ఇవి ఎక్కువ నేర్చుకోవాలి శ్రద్ధగా. వికారి शब्द के 4 भेद है. पहला संज्ञा, जो शब्द किसी व्यक्ति, स्थान, वस्तु तथा भाव के नाम का बोध हो उसे संज्ञा कहते हैं. ఏదైనా వ్యక్తి, స్థానము, వస్తువు మరియు భావం యొక్క పేర్లను గురించి తెలుపుతుందో వాటిని సంజ్ఞ అంటారు. ఫస్ట్ది సంజ్ఞ డెఫినేషన్. जो शब्द किसी व्यक्ति, स्थान, वस्तु तथा भाव के नाम का बोध हो उसे संज्ञा कहते हैं. उदाहरण रानी. नेक्स्ट यमुना. इसी तरह अनమాట. बचपन. ఇట్లా ఉండే వాటినన్నిటిని సంజ్ఞ అంటారు. నెక్స్ట్ సెకండ్ వన్ సర్వనామ్. సర్వనామ్ అంటే సంజ్ఞ అంటే నౌన్ అంటాము, सर्वनाम అంటే प्रोनाउन. प्रोनाउन అంటే संज्ञा के बदले प्रयुक्त होने वाले शब्दों को सर्वनाम कहते हैं. संज्ञा के बदले అంటే నామవాచకం, సంజ్ఞ అంటే నౌన్. ఈ నౌన్ కి ఇన్స్టెడ్ ఆఫ్ నౌన్ అనమాట. నౌన్ కి బదులుగా వాడే వాటిని, ఈ సంజ్ఞకి బదులుగా వాడే వాటిని సర్వనామ్ అంటారు. సంజ్ఞ అంటే నౌన్, సర్వనామ్ అంటే ప్రొనౌన్. ఈ సంజ్ఞకి నౌన్ కి బదులుగా వాడే వాటిని, నామవాచానికి బదులుగా వాడే వాటిని సర్వనామ్ అంటారనమాట. దీనికి ఉదాహరణ చూడండి. సర్వనామ్ మై, హమ్, యహ్. మై, హమ్, యహ్ వీటన్నిటిని సర్వనామ్ అంటారు. నెక్స్ట్ థర్డ్ వన్ విశేషణ్. విశేషణ్ దీన్ని మనము एडजेक्टिव अंटाరు, తెలుగులో విశేషణము అంటారు. किसी सर्वनाम या संज्ञा के गुण या विशेषता प्रकट करने वाले शब्दों को विशेषण कहते हैं.
కిసి సంజ్ఞా యా సర్వనాం కే గుణ్ అంటే ఏదైనా నామవాచకం కానీ, సంజ్ఞ అంటే నామవాచకం, సర్వనాం అంటే సర్వనామం, సంజ్ఞ అంటే నామవాచకం, వీటికి యొక్క విశేషణ తెలియజెప్పే పదాలని విశేషణం అంటారు. వీటికి ఎగ్జాంపుల్ చూడండి. ధీర్ పురుష్ ఇందులో ఈ పురుష్కి యొక్క విశేషణం ఏంది? ధైర్యవంతుడైన పురుషుడు అని, ధీర పురుషుడు. ఈ ధీర్ అనేది విశేషణము. అలాగే బురా బాలక్ అంటే ఏంటి? చెడ్డ బాలుడు. బురా అనేది చెడ్డ ఆ బాలుడు యొక్క విశేషణం గురించి చెప్తుంది. దాన్ని బురా బాలక్ అంటే చెడ్డ బాలుడు. దీన్ని విశేషణం అంటారు. నెక్స్ట్ క్రియా అంటే వెర్బ్. క్రియా అంటే వెర్బ్. నెక్స్ట్ దీని యొక్క మీనింగ్ చూడండి. జిస్ శబ్ద సే కిసి కామ్ కర్నే యా హోనే కా బోధ్ హో ఉసే క్రియా కహతే హై. అంటే ఏంటి? जिस शब्द से किसी काम या करना या होना का बोध हो, काम का करना या होना का बोध हो అంటే ఏంటి? ఏ పదం ద్వారా అయితే, ఏ వర్డ్ ద్వారా అయితే పని చేయటము లేదా జరగటం గురించి తెలుస్తుందో, పని చేయడం కానీ లేదా జరగడం గురించి కానీ పని గురించి తెలుస్తుందో దానిని క్రియ అంటారు, వెర్బ్. దీని ఎగ్జాంపుల్ చూడండి. పడనా, ఖానా, పీనా, లిఖనా, ఆనా, జానా ఇలాంటివన్నిటికీ అది మనం పడినా అంటే చదవడం. ఏదైనా పని, ఆ పని జరగడం దాని గురించి ఒక విశేషణం గురించి అంటే ఆ పని ఏదైతే జరుగుతుందో ఆ పని జరిగే దాని గురించి క్రియ గురించి తెలుపుతుందో దాన్ని క్రియ అంటారు. జిస్ శబ్ద సే కిసి కామ్ కర్నే యా హోనే కా బోధ్ హో ఏదైనా పదాలని పని చేయడం కానీ లేదా జరగడం కానీ గురించి కానీ తెలుస్తుందో దానిని క్రియ అంటారు. నెక్స్ట్ ఇది विकारी शब्द యొక్క 4 भेद. सेकंड वन इंदुलो सेकंड रूपांतर की दृष्टि से 2 भेद है, विकारी एंड दूसरा अविकारी. विकारी के शब्द के 4 भेद है, संज्ञा, सर्वनाम, विशेषण, क्रिया. एंड दूसरा अविकारी शब्द అంటే చూడండి. जिन शब्दों में प्रयोगानुसार परिवर्तन उत्पत्ति होते हैं वे अविकारी शब्द कहलाते हैं. जिन शब्दों में प्रयोगानुसार परिवर्तन उत्पन्न होते हैं అంటే ఏవైతే ప్రయోగరీత్యా పదాలైతే మార్పు చెందవో వాటిని అవికారి శబ్ద అంటారు. వికారి అంటే ఏంటి? ప్రయోగరీత్యా పదాలలో మార్పులు వస్తాయి, వాటిని వికారి శబ్ద అంటారు. ఆ ప్రయోగరీత్యా శబ్దాలలో మార్పులు అనేది రావో వాటిని అవికారి శబ్ద అంటారనమాట. ఈ అవికారి శబ్దలో కూడా 4 భేదాలు ఉన్నాయి. అవికారి శబ్ద అంటే 4 భేదాలు ఉన్నాయి. ఏంటివి అవి చూడండి. ఫస్ట్ వన్ క్రియా విశేషణ్. फर्स्ट वन వచ్చరికి क्रिया विशेषण, समुच्चय बोधक, संबंध सूचक, विस्मयादि बोधक. क्रिया विशेषण అంటే దీన్ని ఏమంటారు? యాడ్వర్బ్. దీన్ని క్రియా విశేషణం అంటారు తెలుగులో. వే శబ్ద క్రియా కో విశేషత ప్రకట్ కర్తే ఏదైతే శబ్దము క్రియ యొక్క విశేషతను గురించి తెలియజెప్తుందో దాన్ని క్రియా విశేషణ అంటారు. ఎగ్జాంపుల్ धीरे धीरे यहाँ से, इट्लाने यहाँ से, वहाँ से, यहाँ से. ओके इट्ला वस्ताయి అన్నమాట. నెక్స్ట్ समुच्चय बोधक जो 2 शब्द या वाक्यांश आदि को मिलते हैं. ఏదైనా 2 పదాలు కానీ అంతకంటే ఎక్కువ 2 అంతకంటే ఎక్కువ పదాలు కానీ లేదా 2 అంతకంటే ఎక్కువ వాక్యాలు కానీ ఏదైనా కలుపుతుందో వాటిని సముచ్చయ పదాలు అంటారనమాట. ఎగ్జాంపుల్ ఏంటి? ఔర్, ఇస్లియే ఇటువంటి పదాలని అంటే 2 సెంటెన్సెస్ కానీ 2 వర్డ్స్ని కానీ మిక్స్ చేస్తుంది అనమాట. వీటన్నిటిని समुच्चय बोधक अंटारू. नेक्स्ट संबंध सूचक, थर्ड वन जो संज्ञा और सर्वनाम के आगे पीछे आकर वाक्यों के दूसरे शब्दों से उसका संबंध बताते हैं. నామవాచకము మరియు సర్వనామం యొక్క వెనుక గాని లేదా ముందు గాని వాటి మధ్య సంబంధాన్ని తెలియజేసే పదాలని संबंध सूचक अंटारू. जो संज्ञा और सर्वनाम के आगे पीछे, संज्ञा की सर्वनाम की बिफोर गानी आफ्टर गानी वर्ड्स వచ్చే వాటి యొక్క సంబంధాన్ని మనకి दूसरे शब्दों से उसका संबंध बताते हैं. వేరే యొక్క వర్డ్స్ తో మనకు సంబంధాన్ని తెలియజేస్తుంది, దాన్ని సంబంధ సూచక అంటారు. దానికి ఎగ్జాంపుల్ के भीतर, के पीछे, के आगे. చూడండి के भीतर, के पीछे ఇట్లాగా వీటిని యొక్క సంబంధాన్ని ముందు కానీ వెనక కానీ లోపల అని కానీ అలాంటి వర్డ్స్ యొక్క సంబంధాన్ని
సంజ్ఞా సర్వనామం యొక్క వాటి యొక్క సంబంధాన్ని తెలియచేస్తుందో వాటి మధ్య ఉన్న సంబంధాన్ని దాన్ని సంబంధ సూచక అంటారు. అండ్ ఫోర్త్ వన్, ఈ సంబంధ సూచకని ఏమంటారు ఇంగ్లీష్లో? పోస్ట్ పొజిషన్. పోస్ట్ పొజిషన్. నెక్స్ట్ విస్మయాది బోధక్. విస్మయాది బోధక్ అంటే ఆశ్చర్యార్థకం, ఎక్స్క్లమేటరీ. దీన్ని తెలుగులో ఆశ్చర్యార్థకం అంటారు, దీని ఇంగ్లీష్లో ఎక్స్క్లమేటరీ. जो शब्द विस्मय को प्रकट करते हैं, ఏదైనా ఆశ్చర్యాన్ని గురించి చెప్తూ ఉందో, ఏ ఓడైతే అబ్బా అట్లా అలా ఆశ్చర్యం గురించి చెప్తూ ఉందో దాన్ని విస్మయాది బోధక్ అంటారు. ఆశ్చర్యాన్ని తెలియజేసే పదాల్ని విస్మయాది బోధక్ అంటారు. దీనికి ఉదాహరణ ఎగ్జాంపుల్ ఓహో, ఆహ్, వాహ్ అలాంటివి అన్నమాట. వాహ్, ఓహో, ऐसी तरह वर्ड्स, దీన్ని विस्मयाद बोधक. अविकारी शब्द, जिन शब्दों में प्रयोगानुसार परिवर्तन ना उत्पन्न होते हैं वे अविकारी शब्द कहलाते हैं. अविकारी शब्द 4 भेद है. पहला क्रिया विशेषण एडवर्ब. समुच्चय बोधक. समुच्चय बोधक అంటే कंजंक्शन. कंजंक्शन అంటాము. థర్డ్ వన్ संबंध सूचक, पोस्ट पोजिशन. फोर्थ वन एक्सक्लेमेटरी. क्रिया विशेषण, समुच्चय बोधक, संबंध सूचक, विस्मयादि बोधक. ఈ విధంగా మనం తెలుసుకున్నాం. ఒక్కసారి रूपांतर की दृष्टि से ये वेरी इंपॉर्टेंट फर अस. रूपांतर की दृष्टि से 2 भेद है. विकारी शब्द, जिन शब्दों में प्रयोगानुसार कुछ परिवर्तन उत्पन्न होता है वे विकारी शब्द कहलाते हैं. ఏదైనా శబ్దంలో ప్రయోగానుసారంగా కొంచెం పరివర్తన మార్పు అనేది ఉంటుందో వాటిని వికారి శబ్ద అంటారు. అవి 4 టైప్స్ అన్నమాట. వికారివి शब्द के 4 भेद है, संज्ञा, सर्वनाम, विशेषण एंड क्रिया. नेक्स्ट वन अविकारी शब्द. सेकंड वन ఏంది? अविकारी. अविकारी शब्द जिन शब्दों में प्रयोगानुसार परिवर्तन ना उत्पन्न होते हैं वे अविकारी शब्द कहलाते हैं. ఈ ప్రయోగానుసారంగా మార్పులు అనేది జరగకుండా ఉంటాయో వాటిని అవికారి శబ్ద అని అంటారు. అవికారి శబ్ద ఏదైనా ప్రయోగరీత్యా పదాలైతే మార్పు చెందవో వాటిని అవికారి శబ్ద. అవికారి శబ్దవి के 4 भेद है, क्रिया विशेषण, समुच्चय बोधक, संबंध सूचक एंड विस्मयादि बोधक. ఓకే, మీకు శబ్దకే వర్గీకరణ అనేది ఫుల్గా డీటెయిల్డ్గా ఉంది. మీకు కనుక అర్థమని అడిగితే మా వీడియో ఉంది. ఈ కో ప్రత్యయ గురించి మనం నేర్చుకుందాం. అది కో అనేది ఎక్కడ యూజ్ చేస్తాం? కొన్ని సందర్భాల్లో ప్రత్యేకంగా కంపల్సరీగా కో అనేది రావాలి. అది ఎప్పుడు? చాహియే అనేది వచ్చింది అంటే ఒక సెంటెన్స్లో ఎప్పుడు కో కేస్ ఎండింగ్స్ షుడ్ బి యాడెడ్ విత్ ద సబ్జెక్ట్ వెన్ చాహియే యూజ్డ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద సెంటెన్స్. ఈ కో అనేది ఎప్పుడు వస్తుందంటే సబ్జెక్ట్కి పక్కన యాడ్ అవుతుంది, అంటే కర్తకి యాడ్ చేస్తాం. ఎప్పుడు? ఆ సెంటెన్స్లో గనక చాహియే కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా కంపల్సరీగా ముందు ఉన్న సబ్జెక్ట్కి కో అనేది యాడ్ చేస్తాము. కో కేస్ ఎండింగ్ షుడ్ బి యాడెడ్ విత్ సబ్జెక్ట్. ఈ కో అనేది ఎండింగ్ షుడ్ బి యాడెడ్ విత్ సబ్జెక్ట్, సబ్జెక్ట్ యొక్క ఎండింగ్కి యాడ్ చేస్తాం. వెన్ చాహియే యూజ్డ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద సెంటెన్స్. ఎప్పుడైతే ఈ చాహియే అనేది సెంటెన్స్ యొక్క ఎండ్లో అంటే ముగింపు సెంటెన్స్ చివరలో చాహియే అనేది వస్తుందో అక్కడ యూజ్ చేస్తాం. చాహియే అంటే ఏంటి? కావలెను. కావలెను. ఇప్పుడు నాకు కలం కావలెను, నాకు పెన్సిల్ కావలెను, నాకు పుస్తకం కావలెను, వాళ్ళకి అది కావలెను, వారికి ఆట వస్తువులు కావలెను. ఇలాగా ఏదైనా చెప్పినప్పుడు చాహియే అనేది యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఎక్కడ యూజ్ చేస్తాం? ఆ కో అనేది ఎక్కడ యూజ్ చేస్తామో చూడండి. సర్వనామాలకి కలుపుతున్నాం. మై అంటే సర్వనామ్, మై ప్లస్ కో. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి? ముజ్కో కలం చాహియే, ముజ్కో కలం చాహియే. అందులో ముజ్కో చాహియే వచ్చింది కాబట్టి ఇక్కడ కో వచ్చింది. ఈ ముజ్కో అనేది ఎలా రాయాలి అంటే మై ప్లస్ కో. నేను, నాకు అనే దానికి ఏమంటారు? మై అంటే నేను, ఐ. ముజ్కో అంటే నాకు, నా కొరకు, ముజ్కో నాకు, నా కొరకు, ముజ్కో కలం చాహియే. నెక్స్ట్ అలాగే ఈ తుమ్ ప్లస్ కో, తుమ్కో ఆర్ తుజ్కో. తుమ్కో, తుమ్ ప్లస్ కో వచ్చరికి తుమ్కో ఆర్ తుజ్కో. తుజ్కో అయినా రాయచ్చు, తుమ్కో అయినా రాయచ్చు. తుమ్కో కలం చాహియే. అలాగే ఇక్కడ మై ప్లస్ కో ముజ్కో, తుమ్ ప్లస్ కో తుమ్కో, తుజ్కో అని వచ్చింది కదా. ఇదే కొన్ని సెంటెన్స్లు
ఫ్లోలో కొన్ని వర్డ్స్ సెంటెన్సెస్ మారేటప్పుడు ఈ ముజ్కో కూడా ఏమవుతుందంటే మనకి ముజే లాగా చేంజ్ అవుతుంది. ముజే కలం చాయే, ముజే ముజే తుజే తుమ్హే అట్లా వస్తుంది అనమాట. వర్డ్ అనేది మారిద్ది. ముజ్కో కలం చాయే, తుమ్కో కలం చాయే. నెక్స్ట్ వాహ్ ప్లస్ కో, వాహ్ ప్లస్ కో, వాహ్కి కో జాయింట్ చేస్తే ఉస్కో. వాహ్ కాస్త వాహ్ యొక్క రూపం ఎలా మారింది? ఉస్కో లాగా మారింది. ఉస్కో కలం చాయే. నెక్స్ట్ యహ్ ప్లస్ కో, యహ్కి కో కల్పంగానే యహ్ యొక్క రూపం ఎలా మారింది? ఇస్కో. ఇస్కో కలం చాయే. వే ప్లస్ కో, వే కో అన్నాం కదా, ఉన్కో. ఉన్కో ఈ వే యొక్క రూపం ఎలా మారింది? సెంటెన్స్లోకి వచ్చేసరికి అక్కడ కో అనేది యాడ్ అయ్యేసరికి కో ఎందుకు యాడ్ అయింది? ఉన్కో కలం చాయే, ఇక్కడ చాయే వచ్చింది కాబట్టి వేకి కో యాడ్ అయింది. వేకి కో యాడ్ అయ్యేసరికి అదేమైంది? ఉన్కో. ఉన్కో కలం చాహియే, ఉన్కో కలం చాహియే. నెక్స్ట్ ఏ ప్లస్ కో, ఏ ప్లస్ కో అంటే ఇన్కో. ఏ ఇక్కడ రూపం ఎలా మారింది? ఇన్ లాగా మారింది. ఇన్కో కలం చాహియే. నెక్స్ట్ ఆప్ ప్లస్ కో, ఆప్కో, ఆప్కో కలం చాహియే. ఇక్కడ కూడా ఈ సబ్జెక్ట్కి కో చేరింది. ఎందుకని చేరింది? చివర సెంటెన్స్ ఎండింగ్లో మనకేమొచ్చింది? చాహియే వచ్చింది కాబట్టి సబ్జెక్ట్కి ఖచ్చితంగా ఏం చేరింది? కో చేరింది. ఆప్కో కలం చాహియే. నెక్స్ట్ వన్ హమ్ ప్లస్ కో, హమ్కో, హమ్కో కలం చాహియే. హమ్కో కలం చాహియే. హమ్ ప్లస్ కో ఏమైంది? హమ్కో. ఇక్కడ చేంజ్ రాలేదు చూడండి. ఆ ప్లస్ కో ఆప్కో, హమ్ ప్లస్ కో హమ్కో. ఇక్కడ కొన్ని మారాయి. మై యొక్క రూపం మారింది, తుమ్ మారింది, వహ్ మారింది, యహ్ మారింది, వే ఏ. వీటి రూపాలు ఎలా అయ్యాయి? సెంటెన్స్లోకి వచ్చేసరికి మై ముజ్జయింది, తుమ్ తుజ్ తుమ్ అయింది, వహ్ వచ్చేసరికి ఉస్ అయింది. ఆల్రెడీ మనము ఇది వరకు ఈ వహ్ రూపము, యహ్ రూపం, వే ఏ ఈ రూపాలు ఎలా మారుతాయో మనం తెలుసుకున్నాం. ఎప్పుడు తెలుసుకున్నాము? కా కే కి ఆ ఫస్ట్ ఫేసెస్ గురించి తెలుసుకునేటప్పుడు ఏం తెలుసుకున్నాము? మై ప్లస్ కా వస్తే మేరా అయింది, మై ప్లస్ కే వస్తే మేరే, మై ప్లస్ కీ వస్తే మేరీ. అదే ఇక్కడ మై ప్లస్ కో వస్తే ముజ్జుకో. చూసారా ఎంత మార్పు వచ్చిందో? అలాగే అక్కడ కూడా వహ్ వస్తే ఉస్ వస్తుందని, యహ్ వస్తే ఇస్ వస్తుందని ఆల్రెడీ మనం వీటి గురించి తెలుసుకున్నాం. ఎక్కడ తెలుసుకున్నాము? ఫస్ట్ ఫేసెస్ కా కే కీల దగ్గర నేను తెలుసుకున్నాం. ఇప్పుడు కో గురించి తెలుసుకున్నాం. మై ప్లస్ కో ముజ్కో, తుమ్ ప్లస్ కో తుజ్కో, వహ్ ప్లస్ కో ఉస్కో, యా ప్లస్ కో ఇస్కో, వే ప్లస్ కో ఉన్కో, ఏ ప్లస్ కో ఇన్కో, आप प्लस को आपको, हम प्लस को हमको. ఓకే చూసారు కదా? మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. బెల్ ఐకాన్ కనుక ప్రెస్ చేసినట్లయితే మా లేటెస్ట్ వీడియోస్ మీకు అవైలబుల్లో ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.